నమస్కారం అందరికీ. వినాయక చవితి వచ్చేస్తుంది కదా! ఈరోజు మన వీడియోలో ఈకో ఫ్రెండ్లీ మరియు ఎంతో అందమైన పసుపు గణపతిని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ 1 కప్పు మైదా పిండిని అలానే 1 కప్పు పసుపుని తీసుకొని 2 కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మైదా పిండి పసుపు కూడా 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మొత్తం పసుపుతోనే చేసినట్లయితే కొంచెం పగుళ్ళు వస్తాయి కదా, అందుకనే నేను మైదా పిండి కూడా యూజ్ చేస్తున్నాను. 2 సేమ్ క్వాంటిటీలో యూజ్ చేస్తే ఎక్కడ క్రాక్స్ రాకుండా చాలా చక్కగా వస్తుంది. ఇదిగోండి, ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దతో వినాయకుడిని తయారు చేయడానికి కావాల్సిన షేప్స్ అన్ని బాల్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్కి ఎక్కడ క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా రౌండ్గా చుట్టు పెట్టుకోవాలి. ఇలానే మిగతా బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా రౌండ్గా సాఫ్ట్గా చుట్టు పెట్టుకోవాలి. ఎక్కడ క్రాక్స్ రాకుండా చేతి వేళ్ళను నీళ్ళలో మధ్య మధ్యలో అద్దుకుంటూ చక్కగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా ముందుగా షేప్స్ అన్నిటిని చుట్టు పెట్టుకోవాలి. ఈ పెద్ద బాలు స్టమక్ లేదా బాడీ పార్ట్ కోసం, ఈ మీడియం సైజ్ రెండిటిల్లో ఒకటి బేస్ కోసం, ఇంకొకటి ఫేస్ కోసం, ఈ 2 లెగ్స్ కోసం, ఈ 2 హ్యాండ్స్ కోసం, ఒకటి తొండం కోసం, మిగతా 2 చెవుల కోసం. ఇప్పుడు ఈ బాల్స్తో వినాయకుడిని చేద్దాం. మీడియం సైజ్ బాల్స్లో ఒకదాన్ని తీసుకొని బేస్లా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు లెగ్స్ కోసం చేసిన బాల్లో ఒకదాన్ని తీసుకొని ఇలా పొడవుగా చేసుకొని లెగ్కి పెట్టేసుకోవాలి. వెనక వైపున కొంచెం బెండ్ చేసి బేస్కి అతికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక లెగ్ కోసం ఇంకొక బాల్ని కూడా తీసుకొని పొడవుగా ఇలా ప్రెస్ చేసుకొని బేస్కి అతికించుకోవాలి. లాస్ట్లో ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే అది పాదంలాగా ఉంటుంది. ఇలా 2 కాళ్ళను బేస్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టమక్ కోసం చేసిన బాల్ని తీసుకొని బేస్కి లాస్ట్ భాగంలో పెట్టేసుకోవాలి. వేళ్ళను కొంచెం వాటర్లో తడిపి బేస్కి స్టమక్కి రెండింటిని బ్యాక్ సైడ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బాల్ని తీసుకొని బాడీ పార్ట్ కోసం ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని స్టమక్కి అతికించుకోవాలి. ఇప్పుడు చేతి వేళ్ళని మధ్య మధ్యలో వాటర్లో తడుపుతూ స్టమక్ని బాడీ పార్ట్ని అతికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బాడీ మొత్తం కదలకుండా ఉండడానికి ఒక స్టిక్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ తల కోసం చేసిన బాల్ని తీసుకొని బాడీకి ఇలా అతికించుకోవాలి. వేళ్ళను మధ్య మధ్యలో వాటర్లో తడుపుకుంటూ చక్కగా ఇలా అతికించుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం చేసుకున్న బాల్స్ని తీసుకొని ఇలా పొడవుగా ప్రెస్ చేసుకొని ఇలా మధ్యలో వీ షేప్లో బెండ్ చేసుకోవాలి. ఇలా బెండ్ చేసిన తర్వాత హ్యాండ్ని బాడీ పార్ట్కి అతికించుకోవాలి. ఇలా చేసేటప్పుడు వేళ్ళని నీటిలో తడుపుకోవాలి. ఇలా చేసేటప్పుడు వేళ్ళను నీటిలో తడుపుకుంటూ చేస్తే బాగా అతుక్కుంటుంది. హ్యాండ్ని లాస్ట్ భాగంలో ఇలా ప్రెస్ చేస్తే లడ్డు పెట్టుకోవడానికి చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బాల్ని తీసుకొని మరొక హ్యాండ్ని రెడీ చేసుకోవాలి. ఇలా పొడవుగా ప్రెస్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ని కూడా వీ షేప్లో బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసిన తర్వాత హ్యాండ్ని బాడీకి పెట్టేసుకోవాలి. ఇలా అతికించేటప్పుడు వేళ్ళని నీటిలో తడుపుకుంటూ చేస్తే ఈజీగా అతుక్కుంటుంది. తర్వాత హ్యాండ్ చివరి భాగంలో వేళ్ళతో ఇలా ప్రెస్ చేసామంటే అభయహస్తంలాగా వస్తుంది. హ్యాండ్ చివరి భాగంలో బొటిన వేలితో ఒకసారి ఇలా ప్రెస్ చేసామంటే అభయహస్తంలాగా వస్తుంది. ఇప్పుడు వినాయకుడికి చెవులను తయారు చేసుకోవడం కోసం 2 బాల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ఒకదాన్ని తీసుకొని బొటిన వేలితో బాల్ మిడిల్ భాగంలో ఒకసారి ప్రెస్ చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి ప్రెస్ చేసామంటే చెవుల షేప్లో రెడీ అవుతుంది. ఆ చెవుని తీసుకొని తలకి అతికించాలి. ఇంకొక బాల్ని కూడా తీసుకొని మధ్యలో ఒకసారి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత ఇలా చేసుకొని వినాయకుడికి అతికించుకోవాలి. ఒకసారి వేళ్ళని వాటర్లో తడిపి చెవులను తలకి బాగా అతికించుకోవాలి. ఇప్పుడు వినాయకుడికి తొండం తయారు చేయటం కోసం ఒక బాల్ని తీసుకొని ఇలా పొడవుగా ప్రెస్ చేసుకోవాలి. తొండంలో తయారు చేసిన తర్వాత తలకి అతికించుకోవాలి. వాటర్ని తడుపుకుంటూ ఇలా చేసుకోండి, అసలు ఊడిపోకుండా ఉంటుంది, చక్కగా అతుక్కుంటుంది. ఇప్పుడు వినాయకుడికి కిరీటం చేసుకుందాం. మిగిలిన పిండి ముద్దలో కొంచెం తీసుకొని ఇలా పొడవుగా ప్రెస్ చేసుకొని వినాయకుడి తల మీద పెట్టుకోవాలి. కిరీటం కోసం ఇలా చేసుకోవాలి. అలానే ఇంకొక దాన్ని కూడా పొడవుగా చేసుకొని ముందు పెట్టిన దాని మీద పెట్టాలి. ఇలానే ఇంకొకటి కూడా చేసుకొని 3 పెట్టుకోవాలన్నమాట, ఒకదాని మీద ఒకటి.
ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా పొడవుగా ప్రెస్ చేసుకొని దాన్ని మధ్యలో ఒకసారి ఇలా ప్రెస్ చేసి ముందుగా మనం పెట్టాం కదా ఆ మూడిటికి ఇటు సైడ్ పెట్టుకోవాలన్నమాట. అంతేనండి. ఇప్పుడు ఎంతో అందమైన కిరీటం వినాయకుడికి తయారైపోయింది. చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఈ కిరీటం. ఇప్పుడు దంతాలని పెట్టుకుందాం. పిండిని తీసుకొని కొంచెం పొడవుగా చేసుకొని దంతాల్లాగా చేసుకొని తొండానికి అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. ఇప్పుడు వినాయకుడి కళ్ళని పెట్టడం కోసం 2 మిరియాలని తీసుకొని అటు ఇటు కళ్ళలాగా పెట్టుకోవాలి. అంతేనండి, మన పసుపు గణపతి తయారైపోయారు. చాలా అందంగా ఉన్నారు కదా గణపతి. ఇలా చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఈసారి వినాయక చవితికి ఇలా పసుపు గణపతిని తయారు చేసి పూజించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.